భారతదేశంలోని టాప్ 5 అత్యంత ఖరీదైన స్కూల్స్. సామాన్యులకు ఇది అందుబాటులోనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్. భారతదేశం అనగానే మనకు ప్రసిద్ధి చెందిన అనేక అంశాలు గుర్తుకు వస్తాయి. సంస్కృతి, సంప్రదాయాలు, కులరచన, జాతి సంఘటనలు మరియు విద్యా వ్యవస్థ. భారతీయ సమాజంలో విద్యకు అనేక యుగాల నుండి కీలకమైన పాత్ర ఉంది. మహాభారతం, రామాయణం వంటి పురాణాలను చదివితే పురాతన కాలంలో విద్యార్థులు గురుకులాల్లో గురువుల వద్ద విద్యాభ్యాసించేవారని తెలుస్తుంది. ఈ రోజుల్లో విద్యారంగం అనేక మార్పులను ఎదుర్కొంటుంది. సాంకేతికత, విజ్ఞానం మరియు ప్రపంచీకరణ పుణ్యమా అని పాఠశాలల విద్యను కేవలం చదువు మాత్రమే కాకుండా బహుముఖ అభివృద్ధి సాధించడానికి వేదికగా మార్చుతున్నాయి. ఈ విధంగా భారతదేశంలో ప్రత్యేకమైన ప్రైవేట్ పాఠశాలలు ఏర్పడ్డాయి. ఇవి సామాన్య పాఠశాలలు కంటే కొంచెం విభిన్నంగా ఉంటాయి. విద్యను నాణ్యతతో అందించడమే కాకుండా విద్యార్థులకు ప్రపంచ స్థాయి సదుపాయాలను అందిస్తూ వారికి ఉన్నతమైన జీవన శైలిని నేర్పే క్రమంలో ఇలాంటి పాఠశాలలు రాణిస్తున్నాయి. అయితే ఈ పాఠశాలలో చదవడం అలాంటిదా అంటే దానికి తగినంత ఖర్చు తప్పనిసరి. ఈ పాఠశాలల్లో విద్యాభ్యాసించాలంటే లక్షల రూపాయల ఫీజులు చెల్లించాలి. ఈరోజు మనం చర్చించబోయేది పాఠశాలలు, భారతదేశంలోని అత్యంత ఖరీదైన టాప్ 5 పాఠశాలలు. వీటిలో చదువుకునే విద్యార్థులు తల్లిదండ్రుల ఫీజుల గురించి తెలుసుకున్నప్పుడు నిజంగా ఆశ్చర్యపోతారు. అయితే ఈ పాఠశాలలు కేవలం ఫీజుల కోసమే పాపులర్ కాదని, విద్యార్థుల భవిష్యత్తుకు తగినంత విలువనిచ్చే విధంగా ప్రత్యేకమైన విద్యా పద్ధతులు, సదుపాయాలు మరియు సంస్కృతి అందిస్తున్నాయని కూడా మనం తెలుసుకోవాలి. విద్యారంగంలో నాణ్యత ప్రమాణాలు. ఈ పాఠశాలలు ప్రపంచ స్థాయి ప్రమాణాలను అనుసరిస్తూ విద్యార్థులకు ఉత్తమమైన విద్యను అందిస్తున్నారు. పిల్లలకు కేవలం పాఠ్య విషయాలపై పట్టు సాధించడమే కాకుండా నైపుణ్యాల అభివృద్ధి, నాయకత్వ లక్షణాలు, సామాజిక నైపుణ్యాలు మరియు సృజనాత్మకత పెంపొందించడం వలన ఇలాంటి పాఠశాలల్లో ప్రధాన లక్ష్యంగా ఉంటాయి. విద్యార్థుల బౌద్ధిక, శారీరక, భావోద్వేగ మరియు సామాజిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రతి అంశంలో వారికి శిక్షణను అందిస్తారు. ఈ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రత్యేకమైన కోచింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్స్, గేమ్స్ మరియు యాక్టివిటీస్ సదుపాయాలను కూడా కల్పిస్తారు. ప్రత్యేక సదుపాయాలు మరియు విలువైన మౌలిక వసతులు. ఇలాంటి పాఠశాలల్లో పిల్లలకు అందించే సదుపాయాలు సామాన్య పాఠశాలల్లో ఉండవు. సైన్స్ ల్యాబ్లు, కంప్యూటర్ ల్యాబ్లు, మ్యూజిక్ రూమ్లు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ స్టూడియోలు వంటి ఆధునిక సదుపాయాలు విద్యార్థుల కోసం అందుబాటులో ఉంటాయి. అంతేకాదు కొన్ని పాఠశాలల్లో 3D ల్యాబ్లు, రోబోటిక్స్ మరియు ప్రోగ్రామింగ్ వంటి కొత్త విషయాల్లో కూడా విద్యనభ్యసించే అవకాశం ఉంటుంది. ప్రస్తుత టెక్నాలజీ అవసరాలకు అనుగుణంగా పిల్లలకు హైటెక్ ఫెసిలిటీస్ అందించడం ద్వారా ఇలాంటి పాఠశాలలు విద్యార్థులను అత్యుత్తమ వ్యక్తులుగా తయారు చేయడానికి సహకరిస్తున్నాయి. భారతదేశంలోని టాప్ 5 అత్యంత ఖరీదైన పాఠశాలలు. మొదటగా మనం సింధియా స్కూల్ గురించి తెలుసుకుందాం. ఇది మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో 1897లో ప్రారంభించబడింది. ఈ పాఠశాల ప్రత్యేకత ఏమిటంటే ఇది గ్వాలియర్ కోటలో స్థాపించబడింది. అప్పుడు రాజుల పిల్లల కోసం మాత్రమే ఈ పాఠశాల ప్రారంభించబడింది. ఈ పాఠశాల వార్షిక ఫీజు దాదాపు 13,50,000 రూపాయలు. ఈ పాఠశాలలో విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వంటి సబ్జెక్టులలో ప్రాక్టికల్స్ చేయడానికి అత్యుత్తమ సదుపాయాలు అందిస్తారు. ప్రత్యేకంగా
తల్లిదండ్రులకు పిల్లల భద్రతకు సంబంధించిన అన్ని రకాల చర్యలు తీసుకుంటారు. తర్వాత మనం డూన్ స్కూల్ గురించి తెలుసుకుందాం. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో 1935లో స్థాపించబడింది. ఇది కూడా బాలుర కోసం ప్రత్యేకంగా ఏర్పాటైంది. ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఈ పాఠశాలలో చదివి ఉన్నత స్థాయికి ఎదిగారు. ఈ పాఠశాల ఫీజు 10,25,000 రూపాయలు మరియు అదనంగా ప్రతి టర్మ్కు 25,000 రూపాయలు. రాజస్థాన్లోని అజ్మీర్లో ఉన్న మాయో స్కూల్ కూడా బాలుర కోసం ప్రత్యేకించి ఏర్పాటైంది. ఈ పాఠశాల 1875లో ప్రారంభించబడింది. ఈ పాఠశాల ఫీజు ఎన్ఆర్ఐ విద్యార్థులకు 13 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ముంబైలోని జూహులో ఉన్న ఎకోల్ మొండియల్ వరల్డ్ స్కూల్ అనేది అంతర్జాతీయ ప్రమాణాలను కలిగిన ఒక ప్రైవేట్ పాఠశాల. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది 2004లో ప్రారంభించబడింది. ఇలా వీటి నుండి మనము తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ పాఠశాలలు విద్యను అత్యున్నత స్థాయిలో అందిస్తూ వారి విద్యా ప్రమాణాలను ప్రదర్శిస్తున్నాయి. సింధియా స్కూల్ 1897లో చారిత్రాత్మక గ్వాలియర్ కోటలో ప్రారంభించబడింది. ఈ పాఠశాల రాచరిక రాష్ట్రాల రాజుల పిల్లల కోసం ఏర్పాటయ్యింది. ఇక్కడ వార్షిక ఫీజు దాదాపు 13,50,000 రూపాయలు. ఈ స్కూల్లో విద్యార్థులకు అత్యున్నత స్థాయి విద్యతో పాటు విలువైన సాంస్కృతిక పరిజ్ఞానం కూడా అందిస్తుంది. ఫీజు ఎందుకు ఇంత ఎక్కువ? ఈ పాఠశాలలో విద్యార్థులకు కల్పించే అత్యుత్తమ సౌకర్యాల కారణంగా సైన్స్, ఆర్ట్స్ ల్యాబులు, లైబ్రరీలు, క్రీడా పరికరాలు మరియు అత్యాధునిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. డూన్ స్కూల్, డెహ్రాడూన్, ఉత్తరాఖండ్. డూన్ స్కూల్ 1935లో బాలుర కోసం ప్రారంభించబడింది. ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఇక్కడే విద్యను అభ్యసించేవారు. డూన్ స్కూల్ వార్షిక ఫీజు 10,25,000 రూపాయలు. టర్మ్ ఫీజు 25,000 రూపాయలు. ఫీజు ఎందుకు ఇంత ఖరీదు? డూన్ స్కూల్ అంతర్జాతీయ ప్రమాణాల ఆధారంగా విద్యను అందిస్తుంది. ఇక్కడ విద్యార్థులకు ప్రోగ్రామింగ్, ఆర్ట్స్, డిబేట్స్, మ్యూజిక్ మరియు ఇతర అనేక యాక్టివిటీస్లో శిక్షణ ఇస్తారు. సొంత క్రీడా మైదానాలు, ఒలింపిక్ స్థాయి స్విమ్మింగ్ పూల్ మరియు మల్టీమీడియా ల్యాబ్లు ఈ పాఠశాల సొంతం. మాయో స్కూల్, అజ్మీర్, రాజస్థాన్. మాయో స్కూల్ 1875లో స్థాపించబడింది. ఇది కూడా బాలుర కోసం ప్రత్యేకించి ప్రారంభించబడింది. ఇక్కడి ఎన్ఆర్ఐ విద్యార్థులకు ఫీజు 13 లక్షలు, భారతీయ విద్యార్థులకు 6,50,000 రూపాయలు. ఎకోల్ మొండియల్ వరల్డ్ స్కూల్, జూహు, ముంబై. 2004లో ప్రారంభమైన ఎకోల్ మొండియల్ వరల్డ్ స్కూల్ దేశంలోని అత్యంత ఖరీదైన పాఠశాలలో ఒకటి. దీని వార్షిక ఫీజు సీనియర్ సెక్షన్కు 10,90,000 రూపాయలు. వెల్హామ్ బాలుర పాఠశాల, డెహ్రాడూన్, ఉత్తరాఖండ్. 1937లో వెల్హామ్ స్కూల్ ప్రారంభించబడింది. దీని వార్షిక ఫీజు 5,70,000 రూపాయలు. ఫీజు ఎందుకు ఎక్కువ? వెల్హామ్ స్కూల్ విద్యార్థులకు సైన్స్, మ్యూజిక్, డాన్స్ వంటి విభాగాలలో ప్రోత్సాహకరమైన కార్యక్రమాలను అందిస్తుంది. అంతేకాకుండా ప్రతి విద్యార్థికి ప్రత్యేక మానసిక శిక్షణ కూడా అందిస్తారు. విద్యకు సామాన్యుల హక్కు. విద్య అన్ని వర్గాల పిల్లలకు హక్కు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెడుతున్నాయి. అయితే ప్రైవేట్ పాఠశాలల ఫీజు వ్యవహారం చూస్తే సామాన్య కుటుంబాలకు ఇది చాలా భారంగా మారుతోంది. పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలని కోరుకునే తల్లిదండ్రుల సైతం ఈ భారీ ఖర్చులను భరించలేరు. మరి అలాంటి ఫీజుల కోసం
తాము సాధ్యమైనంత వరకు ఇలాంటి పాఠశాలలపై ఆశలు పెట్టుకోవడం సరైనదా? మన పిల్లలకు మంచి విద్యను అందించడానికి ఇంత ఖరీదైన పాఠశాలలే అవసరమా? లేక చిన్నారులు ఎక్కడ చదువుకున్నా వారి ఆసక్తులు, విలువలు, కృషి మరియు శ్రమతో వారు ఉన్నత శిఖరాలను అధిరోహించగలరా? ఈ స్కూల్స్ ఫీజులు ఎక్కువగా ఉండటం వెనుక కారణం వాళ్ళు అందించే సదుపాయాలు మరియు విద్యా ప్రమాణాలు. మీరు కూడా మీ పిల్లల కోసం ఇలాంటి పాఠశాలలు ఆలోచించాలనుకుంటే సదుపాయాల కంటే ముందుగా అందించే విలువ గురించి కూడా ఆలోచించండి. మీ విలువైన ఆలోచనలను కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.